హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మంచి వీడియోనే. ఇది చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడుతున్నారు. ఏం విషయం చెప్తాను, మీరే చూసేసి ఉంటారు ఆల్రెడీ టైటిల్. జాయింట్ ఫ్యామిలీగా ఉండటం మంచిదా లేకపోతే ఇండివిజువల్గా ఉండటం మంచిదా అనే టాపిక్ మీదే ఈరోజు చూడబోతున్నాము. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అయినా వాళ్ళకి ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది, జాయింట్ ఫ్యామిలీలో ఉంటే బాగుంటుందా విడిగా ఉంటే బాగుంటుందా అని తీర్మానించుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సరేనా? ఇది యూస్ఫుల్గా ఉందనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టేసి. సపోర్ట్ చేయండి, పెడతాను. ఏమంటే ఈ మధ్యకాలంలో చూసారంటే జాయింట్ ఫ్యామిలీ అనేది మోస్ట్లీ కనిపించకుండా పోయేసిందండి. అందరూ విడివిడిగా పెళ్ళిళ్ళ తర్వాత ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, కొన్ని ఫ్యామిలీస్లోనే కలిసి ఉంటున్నారు, కొన్ని ఫ్యామిలీస్లో విడివిడిగా ఉండాల్సి వస్తుంది. అది వాళ్ళు ఉండాలని కాదు. ఇప్పుడు ఒకరికి జాబ్ ఒక దగ్గర ఉంటుంది, ఇంకొకరికి జాబ్ ఇంకొక దగ్గర ఉంటుంది. వీళ్ళ ఓన్ హౌస్ ఏమో వేరే ఊర్లో ఉంటుంది. అలాంటప్పుడు విడిపోవాల్సి వచ్చింది, వేరే చోటకి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ జాబ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్వరే ఉండరండి. అలాంటప్పుడు చాలా సఫర్ అవుతున్నారు అనమాట. ఇంతకుముందు కాలంలో జాయింట్ ఫ్యామిలీ అనేది ఉండేది. ఇద్దరు వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో, పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకుంటారు, అలా పోయేది. ఇప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీని చూడడమే చాలా అరుదైపోయిందనమాట. ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏమంటే, జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఏమేమి మంచి విషయాలు ఉంటాయని చూద్దాము. ఈ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కనుక మన ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయండి. ఏమంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నేను చెప్పినట్లు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి మొత్తం శాలరీ ఇవ్వకపోయినా కొన్ని ఇళ్లల్లో చూస్తున్నా తలా ఒక 10,000 ఇస్తారు ఖర్చులకి. ఇచ్చేసి ఇది పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ 10,000 10-15 ఇచ్చేసి 10 ఇస్తారు మోస్ట్లీ. ఇచ్చేసి 3 పూట్ల శుభ్రంగా తింటారు వాళ్ళ పిల్లలకి అందరికీ. దీనివల్ల వాళ్ళకి ఏమంటే మనీ ఎక్కువగా సేవ్ అవుతుంది అనమాట. వీళ్ళ మనీనంతా వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటారు. ఇదే కనుక వీళ్ళు విడిగా ఉన్నారనుకోండి, రెంట్ కట్టాలి. రెంట్ ఏమైనా తక్కువ ఉందా? కాదు, ఎక్కువగానే ఉంటుంది. కరెంటు బిల్లు కట్టాలి, తర్వాత గ్రాసరీస్ కొనాలి, వెజిటేబుల్స్ సమస్తం కొనాలన్నమాట. ఇన్ని ఖర్చులు వచ్చి పడతాయి. అక్కడ ఉన్నట్లయితే ఒక 10-15 ఇచ్చామనుకోండి, అంతటితో అయిపోతుంది. మనం రెంట్ కట్టక్కర్లా, మిగిలిన వాటి ఖర్చులన్నీ పెట్టక్కర్లా. దాచిపెట్టుకున్నావా, ఎప్పుడన్నా మనకు కావాలంటే ఏమన్నా బట్టలు కావాలంటే మన డబ్బులు తీసి మనం కొనుక్కుంటాం, బయటకు వెళ్ళాలి మన డబ్బులు తీసి మనం ఖర్చు పెట్టుకుంటాం. ఇందులో సేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చూసుకోవడానికి నానమ్మ తాతయ్య ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు ఇంట్లో, వాళ్ళు చూసుకుంటారు. మనం హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు అనమాట. జాబ్కి వెళ్ళేసి ఆఫీస్కి వెళ్ళేసి రావచ్చు. వరి అవ్వాల్సిన పనే లేదు. అయ్యో పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చారో ఏమైందో ఏంటో అనే బాధపడక్కర్లా. ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి వీళ్ళే కష్టం లేకుండా నెమ్మదిగా ఇంటికి రావచ్చు. ఇదే మనం విడిగా ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు అక్కడ ఎంత జాబ్ చేసినా కూడా మనసు అనేది పీకుతూ ఉంటుంది ఇంటి మీద. అయ్యో పిల్లలు వచ్చి ఉంటారు, ఏం చేస్తున్నారు అని భయపడుతూ ఉంటారు. ఈ రోజులో చూసారంటే అంత సేఫ్టీ కూడా లేదు, పిల్లల్ని నమ్మి ఎవరి దగ్గర వదిలిపెట్టడానికి కూడా లేదు. అందుకని తల్లిదండ్రులు సరిగ్గా పని మీద కూడా మనసుని పెట్టలేరు అనమాట. ఇక్కడే దోస్తుంటారు. మాకు ఈ మధ్యకాలం మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. అమ్మాయి కేరళ నుంచి వచ్చిందనమాట. తనకు ఒక బేబీ ఉంది, చిన్న పాప అనమాట, 1.5 year ఏమో. ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట. ఆవిడ సడన్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పాపను చూసుకోవడానికి ఎవరు, తను చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ పేరెంట్స్ అందరూ అక్కడ ఉంటారు. ఏదో 1-2 రోజులు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి రాలేరు కదా. ఇన్ని ఇబ్బందులు ఉందన్నమాట మనం విడిగా ఉండడం వల్ల. తర్వాత వచ్చారులేండి చూసుకోవడానికి, మరి ఏం చేస్తారు, ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. ఇలా మనం ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏమైనా తక్కువ తీసుకుంటారా, మన పిల్లల్ని చూసేవాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, అన్నీ చేయాలి. అది కాకుండా ఎంత 20,000 నుంచి 25,000 అవుతుందంటండి వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ ఇవ్వడానికి.
ఇంత పే చేస్తే మనం రెంట్ కట్టేసి ఇది పే చేస్తే మనకు వచ్చే శాలరీలో ఎంత మిగిలిది చెప్పండి. అందుకని ఇదే కనుక మనం జాయింట్ ఫ్యామిలీలో ఉంటే మన పిల్లల్ని చూసుకుంటారు, మనకి ఖర్చు తక్కువ, మనం హాయిగా వెళ్ళేసి సంపాదించుకొని రావచ్చు. అలానే అన్ని జాయింట్ ఫ్యామిలీలో హ్యాపీగా ఉండొచ్చు అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఉండదండి, గొడవలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్ని చూసి చూడకుండా వెళ్ళినట్లయితే కొన్ని రోజులు మన పిల్లలు పెద్దలు అయ్యే వరకు మనకి ఎటువంటి భయం ఉండదన్నమాట. ప్రతి ఇంట్లో ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో గొడవలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ప్రతి గొడవని మనం పట్టించుకున్నాం అనుకోండి, అది పెద్దదయ్యిద్ది కానీ దానివల్ల మనకు నష్టం లేదు. అందుకని అన్నిటినీ వదలాలా అంటే అది కూడా వదలకూడదు, కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. వీలున్నంత వరకు మనం ఇద్దరు జాబ్ చేసేవాళ్ళైతే జాయింట్ ఫ్యామిలీలో ఉండటం మంచిదేనండి. అంటే గయ్యాళి వాళ్ళు, రాక్షసులు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా అంటారు, ఎందుకు చూసుకోవాలి మేము మీ పిల్లల్ని, మేము హాయిగా ఉండాలనుకుంటున్నాం, మాకేంటి లాభం అని. అప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొంత మనీని ఇస్తున్నారు కదా వాళ్ళకి ఖర్చులకి, ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా కొంత సేవింగ్స్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం మనీని ఇంటికే ఖర్చు పెట్టవాలి, కొంత ఖర్చు పెట్టేసి కొంత దాచిపెట్టుకుంటారు వాళ్ళకి. అలానే వాళ్ళు విడిగా వెళ్ళారనుకోండి, విడిగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదన్నా రెంట్ కట్టాలి అలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పిల్లలతో కలిసి ఉండడం వలన పిల్లలు వీళ్ళకి ఏదన్నా అంటే చూసుకుంటారు, సపోర్టివ్గా ఉంటారు, వీళ్ళకి హెల్త్ బాగాలేదా చూసుకుంటారు, లీవ్ వేసి కూడా మన పిల్లల్ని చూసుకుంటున్నారు, మన ఫ్యామిలీని చూసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం తల్లిదండ్రులను చూసుకోవాలి. వీళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము, హ్యాపీగా సంపాదించుకోగలం, మన పిల్లలు కూడా మంచిగా పెరుగుతారు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇదేమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా బాధపడక్కర్ల, అయ్యో మనం వృద్ధాప్యంలో వయసైన టైంలో విడిగా ఉన్నామే, మనల్ని ఎవరు పిల్లలు చూసుకోరే అని వాళ్ళు బాధపడక్కర్ల, పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు. వీళ్ళు కూడా మనకి అన్నీ చూసుకోవడానికి మన పేరెంట్స్ ఉన్నారు, మనం ఏం బాధపడక్కర్ల అనేసి వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అందరు కలిసి పనుల్ని డివైడ్ చేసుకొని తలా ఒక పని చేసుకున్నారనుకోండి, వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటారు. అన్ని పనులు వాళ్ళ మీద వెయ్యకూడదు. మనం ఏదో అమౌంట్ ఇస్తున్నామని చెప్పి మొత్తం పని మీరే చేయండి, మేము వెళ్ళేసి వచ్చి హాయిగా పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం అంటే అది తప్పు. మన వల్ల అయిన పనులు మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మనకు అంత బర్డెన్ లేదు, అన్ని పనులు మన మీద వేయట్లా, కాబట్టి మనం వీళ్ళతో కలిసి ఉందాము. ఏ తల్లిదండ్రులైనా పిల్లలతో కలిసి ఉండాలని అనుకుంటారండి, విడిగా ఉండాలని అనుకోరు. ఉంటారు కొంతమంది అలా ఇలా నడుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ పర్ఫెక్ట్గా ఉంటారా అని మనం చెప్పలేం, మన అవసరం. అలాంటప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసి చూడనట్టు వెళ్ళినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదే వీళ్ళు ఇండివిజువల్గా ఉన్నారనుకోండి, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా చూసేవాళ్ళు ఎవరు ఉండరు, విడిగా ఉంటున్నారు కాబట్టి. అదే పిల్లలకి ఏమన్నా అనుకోండి, అది చూసేవాళ్ళు ఉండరు. మనం ఆఫీసులకు లీవులు పెట్టి తిరగాల్సి వచ్చింది, ప్రతిదానికి మనం వెళ్ళాల్సి వచ్చింది. అలా కాకుండా మనతో పాటు మన తల్లిదండ్రులు, మన సిస్టర్స్ ఉండరు, బ్రదర్స్ అలా ఉన్నారనుకోండి, మంచిగా మనం మనీని సేవ్ చేసుకోవచ్చు, హ్యాపీగా పీస్ఫుల్ అయిన లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో చూసారంటే చాలామంది మళ్ళీ జాయింట్ ఫ్యామిలీలో ఉండటానికి పిల్లలు ఇష్టపడుతున్నారండి. ఎవరు లేకుండా ఒంటరిగా మనం ఉండడం కంటే నలుగురితో కలిసి ఉన్నామంటే హ్యాపీగా ఉంటుంది. ఈ ఒంటరి జీవితాన్ని మనం లీడ్ చేయలేము, ఒంటరిగా ఎవరు ఆరుకోరు, వద్దు, మనం జాయింట్ ఫ్యామిలీలోనే మ్యారేజ్ చేసుకుందాం ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర అలా అని మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఏదో లేచామా, మన పనులు మనం చేసుకున్నామా, వెళ్ళామా, సంపాదించుకున్నామా, నైట్ వస్తాం, ఏదో తిన్నామా, హాయిగా ఉండొచ్చు. ఇదే విడిగా ఉంటే మళ్ళీ వచ్చి అన్ని పనులు మనం చేయాలి, పొద్దున్నే చేయాలి, ఈ బాధలన్నీ ఎందుకు, మనం ఇలా ఉందాం జాయింట్ ఫ్యామిలీలో అని చాలామంది ఆశపడుతున్నారండి. చాలామంది అడుగుతున్నారు, జాయింట్ ఫ్యామిలీనా, ఇద్దరు ముగ్గురు ఉన్నారా, అలాంటి ఫ్యామిలీస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. మరి మీరు చెప్పండి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, విడిగా ఉండాలా, జాయింట్ ఫ్యామిలీలో ఉండాలా, ఎలా ఆలోచిస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా ఇదే ఈరోజు వీడియో. ప్రతి దాంట్లోనూ మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వెంత నేనెంత అంటే, నువ్వు గొప్ప నేను గొప్ప అంటే దానికి ఎండే ఉండదు. అలా కాకుండా అడ్జస్ట్ చేసుకొని పోవడంలో చాలా మంచివి ఉన్నాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.